ఎస్ సార్, మళ్ళీ మాట్లాడమంటారా, మళ్ళీ స్టార్ట్ చేయమంటారా? సార్ ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఎస్ సారీ సార్, సారీ సార్. ఎస్. సో హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు రాసూరి. ఈ బిజినెస్ కి వచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. సో నాకు ఈ అవకాశం చూపించిన వ్యక్తి మై గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డేమను సార్ అండ్ శివాని మేడం. ఈ అవకాశం చూపించబట్టి నా లైఫ్ లో చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. ఎందుకంటే ఒకవేళ వెస్టీజ్ అనే అవకాశం నా జీవితంలో లేకపోయి ఉంటే కనుక నేను అందరిలాగా జాబ్ చేసుకునే వ్యక్తిని. కానీ 2019 లో ఈ అవకాశం తీసుకోవడం ద్వారా ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా మీ ముందు ఉన్నాను. అండ్ వచ్చేసి చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనగానే చాలా మంది భయపడతారు. డైరెక్ట్ సెల్లింగ్, వామ్మో డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఇంతకు ముందు ఒకప్పుడు ఏంటంటే రకరకాల కంపెనీస్, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కూడా రకరకాల కంపెనీస్ ఉంటుండే, ఒకటే పేరు వినిపిస్తుండే. కానీ ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఓన్లీ వెస్టీజ్ మాత్రం అనిపిస్తుందండి. ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా వినండి, వెస్టీజ్ 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 వెస్టీజ్, ఎక్కడ చూసినా కూడా వెస్టీజ్. సో ఈ వెస్టీజ్ లో కూడా చాలా అంటే చాలా రకాల టీమ్స్ ఉన్నాయి. అందులోపల వెస్టీజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏదైనా ఉందంటే టీం, అది మన విన్నింగ్ టీం అండి. సో విన్నింగ్ టీం నెంబర్ 1. మీరు ఎక్కడైనా ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, విన్నింగ్ టీం నెంబర్ 1 అండి. అండ్ విన్నింగ్ టీం అనగానే మళ్ళీ మాకు ఫస్ట్ గుర్తొచ్చే ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఓన్లీ అది FRU మాత్రమే అండి. సో FRU అంటే ఏం లేదు, ఫ్యామిలీ రీయూనియన్. సో ఈ ఫ్యామిలీ రీయూనియన్ అనేది మేము మే 2019 లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 months తర్వాత అంటే మార్చి 2020లో ఈ అవకాశం మా దగ్గరికి వచ్చింది, ఫ్యామిలీ రీయూనియన్ అనేది. సో ఈ బిజినెస్ అంటే ఈ FRU మీటింగ్ గురించి మై గ్రేట్ అప్లైన్ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం నాకు ప్రమోషన్ చేసిండే 2020లో. సో ఆ టైంలో నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. అప్పుడప్పుడు ఇన్కమ్ 18-20,000 ఇన్కమ్ వస్తుండే. సో అలాంటి టైంలో ఏంటంటే నేను ఢిల్లీ అంటే చాలా వరకు ఆలోచించిన, ఎందుకంటే ఒక 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది అక్కడికి. నేను రకరకాల రీజన్ చెప్పిన దాస్ సార్కి, సార్ నా వల్ల కాదు, నేను ఈ బిజినెస్ మీరు ఏమన్నా చేయండి, మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తే కానీ నాకు దయచేసి మీటింగ్ మాత్రం ఇన్వైట్ చేయకండి సార్, ఎందుకంటే నాకు మీటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏముంటుంది సార్ మీటింగ్ లో, చెప్పిందే చెప్తారు కదని. ఎందుకు ఈ మాట అంటున్నంటే, సో నాకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంతకు ముందు ఒక 8-9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఎక్స్ నెట్వర్క్ లో వర్క్ చేసిన. అక్కడ వర్క్ చేసినప్పుడు ఏంటంటే అన్ని అంటే ఏ ఒక్క మీటింగ్ కానీ నేను మిస్ కాలేదండి. సో నేను అనుకున్నా, నా మైండ్ లోకి వచ్చేసింది, వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఇంకేముంటది అబ్బా నేర్చుకోవడానికి, అసలు నేర్చుకోవడానికి ఏముండదు కదా, చెప్పిందే చెప్తారు కదా మీటింగ్ లో. అంత పెద్ద అంటే నా లోపల ఎమోషన్ అయితే కలిగించలేదు మీటింగ్. కానీ సార్ ఏమన్నాడంటే, దాస్ సార్ నాకు ఒకటే మాట చెప్పినుండే, సార్ మీరు ఖచ్చితంగా రండి సార్, మీరు వస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందంటే. కొంచెం ఆ టైంలో 2020లో నా మైండ్ సెట్ ఎట్లుండదంటే, ఇంతే ఇక మీటింగ్ అంటే ఏముండదు, నథింగ్, చెప్పేదే చెప్తారు, ఇంకేముండదు అని అనుకుని ఉంటే. కానీ ఒక మాట అన్నాడు నాతో, నన్ను అంటే బాగా ఇంపాక్ట్ చేసింది, నా లోపల ఎగ్జైట్మెంట్ పెంచింది. ఏందంటే అది తాజ్ మహల్ చూడాలని చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉండే నాకు. చాలా సంవత్సరాల నుంచి, రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి డ్రీమ్ ఉండే. సో ఏమంటారు, చీకట్లో బాణం వేసిన అనమాట. సార్ మీరు ఒకటే మాట చెప్పిండు, మీరు మీటింగ్ కి రాకండి, మీరు మీటింగ్ కి వచ్చినా వినకండి, కానీ మీరు ఒకటే చేయండి, అక్కడ తాజ్ మహల్ ఉంటుంది, మనం వెళ్ళే ప్రాసెస్ లో ఆగ్రాలో, మనం ఫస్ట్ ఆగ్రాలో దిగుదాం సార్, తాజ్ మహల్ అంతా చూద్దాం, అక్కడ చూసిన తర్వాత అక్కడ ఢిల్లీకి వెళ్దాం, అక్కడ మీటింగ్ చూద్దాం అని అంటే. నాకు ఆ ఒక్కటి మాత్రం, తాజ్ మహల్ మాత్రం బాగా ఇంపాక్ట్ చేసిందండి. సో నేను 2020లో నేను మార్చిలో మేము FRUకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆగ్రాలో ఉన్నామండి. సో ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ పోయేంత వరకు అంటే నా లోపల ఎగ్జైట్మెంట్ అయితే లేదు. అంటే ఏముంటది అంటే ఎప్పుడు చూసినా మైండ్ లో ఇదే ఉందండి. సో FRU అంటే ఏముంటది ఢిల్లీలో మీటింగ్ అని ఇదే ఆశ్చర్యం ఉండే. కానీ ఫస్ట్ మేము ఆగ్రాలో దిగిన తర్వాత తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాం. సో ఈ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అదంతా ఎన్విరాన్మెంట్ కానీ, ఈ జర్నీ కానీ చాలా హ్యాపీగా అనిపించింది. సో తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తో కూడా, నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిండే. అంత తాజ్ మహల్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ తో ఒక మాట అన్నాం. సో నిజంగా ప్రపంచంలో 7 వింతలు ఉంటాయంటారు కదా, నిజంగా 7 వింతలలో అది తాజ్ మహల్ ఒకటి. ఎంత అద్భుతమైన తాజ్ మహల్ రా, అసలు మామూలు విషయం కాదు. షాజహాన్ చాలా గ్రేట్. ఎందుకు షాజహాన్ గ్రేట్ అంటే, చచ్చిపోయిన ఏమంటారు, సమాధిని కూడా బతుకున్న జనాలు చూడడానికి వస్తారు, చాలా గ్రేట్ రా నా దృష్టిలో అని చెప్పి నేను అతనితో చెప్పినట్టు. నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ మేము FRU ఢిల్లీకి వెళ్ళి ఉంటే, నెక్స్ట్ డే
వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అసలు మేము పోయి కూర్చున్నాం మీటింగ్ లో. కూర్చున్న తర్వాత నా పక్కన మా అప్లైన్ కూర్చుండు, మై గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డేమను సార్. సో కూర్చున్న తర్వాత మొత్తం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ సెషన్ మొత్తం హిందీలో జరుగుతుంది అనమాట. సో నా పక్కన ఆయన కూర్చుండు, నేను ఆయన ముఖం చూడడం, ఆయన నా ముఖం చూడడం అర్థమవుతుంది అనమాట. అరే ఇదే మీటింగ్ అసలు హిందీలో ఉంది కదా, అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఒకసారి చూడండి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, గుడ్డోనికి గుడ్డోడి తోడైతే పోయి గుంతలు పడతారు. సో హిందీ రానుడు పక్కన హిందీ రానుడు కూర్చున్నాను అనుకోండి, మనకేం అర్థం కాదు వాస్తవానికి అయితే. సో నేను అనుకుని అరే సరే చూద్దాం, ఏదో చెప్తున్నారు విందాం అనే ఆలోచనలో ఉన్నా కానీ అసలు అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్ లో నేను లేను. సో ఒక్కసారి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే, చాలా మంది హిందీ రాదు అనే ఒకే ఒక రీజన్ తోని ఎఫ్ఆర్ మీటింగ్ కి రారండి. సో ఇక్కడ భాష కాదు, భావం ముఖ్యం. మీరు భాష గురించి ఆలోచించకండి, ఆ లోపల కలిగే ఎమోషన్ గురించి ఆలోచించండి. సో నేను ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికి, నేను ఢిల్లీ ఎఫ్ఆర్ 2020లో నేను వెళ్ళినప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 18,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుండే. కానీ ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా 2022 మేము మొన్న వెళ్ళుంటే మీ ఢిల్లీ. సో నా ఇన్కమ్ వచ్చేసి 1,80,000. ఆలోచించండి, నన్ను మార్చింది నా దిశ పూర్తిగా మార్చేసిందంటే ఎఫ్ఆర్ మీటింగ్. సో ఎఫ్ఆర్ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ తో మళ్ళీ ఒక మాట అన్నా, అరే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా, అందులో ఒకటి తాజ్ మహల్, అందులో షాజహాన్ గ్రేట్ అని చెప్పి. ఈ ఎఫ్ఆర్ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత 8వ వింత ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ ఎఫ్ఆర్ మీటింగ్ మాత్రమే. ఇక్కడ గ్రేట్, అక్కడ తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ కన్నా గ్రేట్ మన ఎస్పీ బారెల్ సార్. ఎందుకంటే ఇట్లాంటి విన్నింగ్ టీమ్ సిస్టమ్, ఇట్లాంటి అద్భుతమైన సిస్టమ్ బయట ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మీరు సక్సెస్ ని కళ్ళతో చూడొచ్చు, బయట ఎక్కడ కానీ అట్లాంటి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మీకు సక్సెస్ అనేది 100% కనిపిస్తుంది. సో ఎవ్వరు కానీ ఈ ఎఫ్ఐఆర్ మీటింగ్ మాత్రం ఎవ్వరు కానీ మిస్ చేసుకోకండి. నేను ఎటువంటి పరిస్థితి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర టైం లేదు, ఇవన్నీ రీజన్స్ చాలా మంది చెప్తుంటారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే, ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మీటింగ్. ఈ మీటింగ్ ఒకవేళ మిస్ అయితే కనుక మీ లైఫ్ మొత్తం 100% మిస్ అయినట్టే. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అండి. మీరు ఎంత నేర్చుకుంటే అంత పెద్ద లీడర్ కాగలుగుతారు. మీరు ఒకవేళ నేర్చుకోకపోతే లీడర్ కాలేరు. మీకు ఈత వచ్చింది అనుకోండి, బావి లోతు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ మీకు ఈత రాదనుకోండి, చిన్న గుంతను చూసినా కూడా భయపడతారు. సో ఇట్లా ఈ సిస్టమ్ నేర్పిస్తుంది అనమాట, మీరు ఎట్లా బిజినెస్ చేయాలి ఏంటనేది ఈ సిస్టమ్ నేర్పిస్తుంది. ఈ 3 days సెషన్ మీరు ఒక కొత్త ప్రపంచం ఉండబోతుంది ఫ్యూచర్ లో. చాలా కొత్త బంగారు లోకం అంటారు కదా. ఈ 3 రోజులు మీ ఫ్యామిలీని, మీ టెన్షన్ అని అన్ని మర్చిపోతారు. ఎందుకంటే చూడండి, గణేశుని నిమజ్జనం అనేది ఇప్పుడు మనం ఎక్కడ చేస్తాం, వాటర్లో చేస్తాం, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ చేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మన ప్రాబ్లమ్స్ ని నిమజ్జనం చేసే చోట ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఎఫ్ఆర్ మీటింగ్ మాత్రమే. సో బిగ్ ప్రమోషన్, మీ ఆర్గనైజేషన్ లో ఎంత పెద్ద టీం ఉంటే అంత పెద్ద టీం ని ప్రమోషన్ చేయండి. ఎవ్వరు పేరున, ఇది మీ పెళ్లి అనుకోండి, లేకపోతే మీ పిల్లల ఫంక్షన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కానీ ఇది మీటింగ్ మాత్రం అస్సలు అనుకోకండి. ఇది మీటింగ్ అనుకొని ప్రమోషన్ చేయకండి. ఏడుస్తా లేకపోతే అప్లైన్ ఫోర్స్ వల్ల మీటింగ్ రాకండి, కానీ హ్యాపీగా రండి. 3 రోజుల సెషన్ మీ జీవితాన్ని మారుస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, నా జీవితం మారింది, మీ జీవితం కూడా 100% మారుతుంది. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ ఏ రైట్ డెసిషన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి, ఎఫ్ఆర్ మీటింగ్ ప్రమోషన్ చేయండి. అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. మీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు రీజన్ చెప్పే వాళ్ళకి విజన్ క్లియర్ గా చేసినారు సార్. నిజంగా చాలా చిన్న రీజన్స్ చెప్తుంటారు, దాంట్లో ఈ రీజన్ చెప్పకుండా మీ లైఫ్ లో ఒక విజన్ తెలుసుకోండి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్ ని మనం ఇంకొక గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. అతి తక్కువ టైంలోనూ గ్రేట్ పిన్ క్యాచ్ చేయండు. చాలా మందికి చూడంగానే ఏంటంటే చాలా సంతోషంగా, అరే ఈ పర్సన్ నేను ఎక్కడనో చూసినా, మంచిగా మాట్లాడతాడు అన్న పర్సన్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. తన లైఫ్ లో ఎఫ్ఆర్ మీటింగ్ ఎలా అయింది, ఆ ఎఫ్ఆర్ మీటింగ్ వల్ల తన లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, సో ఆ గ్రేట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేయడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను. పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ ద సార్. Thank you very much, sir. Voice clear in the sir? Sir, super. Yeah, thank you very much, sir. And good morning, all leaders.
నేను పవన్ రాజ్ యూసిడి అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇట్లా కలుసుకోవడం. అండ్ ఎఫ్ఆర్ఐ గురించి చెప్పాలంటే నిజంగా ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఎందుకంటే ఎఫ్ఆర్యు అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మనము ఈ యొక్క ఇండస్ట్రీకి వచ్చింది, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెస్టేజ్కి వచ్చింది. మనం జీవితంలో ఏదో సాధించాలి, సక్సెస్ అనేది కావాలి, మన లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పని. మరి ఈ యొక్క కొత్త ఆపర్చునిటీ అనేది మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఇలా సక్సెస్ కావాలంటే ఫస్ట్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకుండా ఏం చేయలేం మనం. చాలా మంది వెస్టేజ్ లో ఎంటర్ అయిన వాళ్ళు, ఈ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళు చాలా మంది సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు అవుతారని చెప్పి చెప్పలేం. ఎందుకంటే ఆ నాలెడ్జ్ లేకుండా ఈ బిజినెస్ లో అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మనం చేయలేం మనం. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని ఈ బిజినెస్ లకి రప్పించాలంటే, వాళ్ళకి ఆపర్చునిటీని కరెక్ట్ వేలో షేర్ చేయాలంటే గనక మనకు ఉండేటువంటి రెగ్యులర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది సరిపోదది. ఎందుకంటే ఇది ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ ని, ఒక ఆలోచనని మార్చి మనం ఈ బిజినెస్ లకి ఎంటర్ చేయాల్సొస్తది. అటువంటప్పుడు మనకుండేటువంటి బయట ప్రపంచంలో ఉండేటువంటి రెగ్యులర్ నాలెడ్జ్ సరిపోదన్నమాట. కనుక మనకి ఇది ఒక కొత్త బిజినెస్ కాబట్టి మనుషుల యాటిట్యూడ్ కి సంబంధించినటువంటిది, వాళ్ళ ఆలోచనలకు సంబంధించినటువంటిది కనుక మనం ఈ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. మరి ఇది ఎక్కడ దొరుకుతది అని అంటే గనక మనకు కరెక్ట్ గా అంటే ఎఫ్ఆర్యు అనేది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. మనకు ద గ్రేట్ మెంటర్ మనకు ఏంటంటే దేవుడు అని చెప్తాను నేనైతే ఎప్పుడు. నాకు నా సెల్ ఫోన్ వాల్ పేపర్ లో కూడా ఎప్పటికి కూడా ఆయన ఫోటో ఉంటది. ఎందుకంటే ఏ ఒక్క క్షణం కూడా నేను ఆయనను మర్చిపోవద్దు అన్నట్టుగా నేను అట్లా వాల్ పేపర్ లో కూడా నేను పెట్టుకున్నా నేను. అటువంటి ఒక గ్రేట్ పర్సన్ యొక్క నాలెడ్జ్ 23 సంవత్సరాల అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తి మన గ్రేట్ మెంటర్ ఎస్పి బారిల్ సార్. మరి అటువంటి వ్యక్తి యొక్క నాలెడ్జ్ కంప్లీట్ గా మనకి ఎఫ్ఆర్ఏ ద్వారా ఇస్తున్నారు. కనుక మనం ఆ అద్భుతము ఇది ఇట్లా ఉంటది అని చెప్పని దాని యొక్క టేస్ట్ చెప్పాలంటే కష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక తిరుపతి లడ్డు ఉందంటే దాన్ని టేస్ట్ చేస్తేనే దాని అద్భుతం తెలుస్తది. కానీ ఇది ఇట్లా తియ్యగుంటది, దీంట్లో కాజు ఉంటది, కిస్మిస్ ఉంటది, ఇట్లా స్వీట్ ఉంటది అని చెప్పి ఎంతసేపు వర్ణించినా గాని కూడా దాన్ని టేస్ట్ అనేది మనం చెప్పలేం మనం. అది టేస్ట్ తింటేనే తెలుస్తది. అట్లనే ఈ ఎఫ్ఆర్ఏ గూడా మనమందరం ఇట్లా ఉంటదని చెప్పే ప్రయత్నం అయితే జేస్తున్నాం. కానీ ఒక కొత్త వ్యక్తికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితేనే గాని దాని యొక్క రిజల్ట్ అనేది, దాని టేస్ట్ అనేది ఎట్లుంటదో మనం కంప్లీట్‌గా అప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు నిజంగా మన గ్రేట్ లీడర్ ఆంజనేయులు సార్ చెప్పినట్టుగా 'తాజ్ మహల్' ఉంది గదా! ఢిల్లీలో అని జెప్పి బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ నేను గూడా 'తాజ్ మహల్' చూద్దాం గదా! అని జెప్పి అనుకున్నాను. అంటే ఎఫ్ఆర్‌యు అటెండ్ అయిదాం. అట్లనే 'తాజ్ మహల్' గూడా చూద్దాం. 2 పనులు అయిపోతాయి గదా! అని. అయితే 'తాజ్ మహల్' అయితే జూసినాను. సాటిస్ఫై అయితే అయింది గానీ, మళ్ళా రెండోసారి మొన్న 1 వీక్ బ్యాక్ ఎళ్ళినప్పుడు 'తాజ్ మహల్' జూస్తే నాకు మళ్ళీ ఏమి అనిపించలేదు. అసలు ఎందుకు జూస్తుర్రబ్బా ఈ 'తాజ్ మహల్‌ని' అని అనిపించింది. ఫస్ట్ టైమ్ ఎందుకంటే, నా మైండ్‌లో 'తాజ్ మహల్‌ని' చూసేసినా అయిపోయింది. రెండోసారి మళ్ళీ జూస్తుంటే పెద్దగా ఏమి అనిపిస్తలేదు. కానీ అదే గనక ఎఫ్ఆర్‌యు 2020లో చూసిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు జూసిన తర్వాత ఎఫ్ఆర్‌యు అయితే కొత్తగా అనిపించింది. కొత్త విషయాలు నేర్చుకున్నాను. అసలు లాస్ట్ టైమ్ నేనొచ్చినా గదా! అని నాకసలు మర్చిపోయాను నేనసలు. ఎందుకంటే మళ్ళీ కొత్త కొత్త విషయాలన్నీ ఉన్నాయి. కానీ అదే గనక 'తాజ్‌మహల్' విషయంలో జూస్తే అట్లేమి అనిపించలేదు. ఆల్రెడీ చూసేసిన అయిపోయింది. మళ్ళీ ఏముంది ఇందులో గొప్పతనం అని అనిపించింది. అంటే లీడర్స్ చూడండి మనకు ఎఫ్ఆర్‌యు అనేది ప్రతిసారి గూడా కొత్తగానే అనిపిస్తది. నేను అప్పుడు 2020లో సూరత్‌కి ఎళ్ళినా నేను. దాని తర్వాత 15 రోజుల గ్యాప్‌లోనే ఢిల్లీ ఎళ్ళినా. ఫస్ట్ సూరత్‌కి, ఢిల్లీకే నాకు చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క లీడర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు మాట్లాడే విధానం. ఎస్‌పి పాటిల్ సారు ఎన్ని సార్లు మాట్లాడినా మళ్ళా కొత్తగానే అనిపిస్తది. కనుక ఇటువంటి నాలెడ్జ్ అనేది అసలు మామూలుది గాదు. నిజంగా బికాస్ ఆఫ్ ఓన్లీ ఎఫ్ఆర్‌యు నేనసలు ఈ స్థాయిలో ఉన్నా నేను. నేనప్పుడు ఎఫ్ఆర్‌యు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉండి మార్చ్ 2020లో నేనొక సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఎఫ్ఆర్‌యు అటెండ్ అయ్యి డిసెంబర్‌లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినానంటే 9 మంత్స్ లోపల. ఆ 9 మంత్స్ లోపల మళ్ళీ ఒక 4 నెలలు కరోనా పీరియడ్ అని చెప్పి మనమంతా ఇంట్లోనే ఉన్నాం లాక్‌డౌన్. అంటే 4 నెలలు తీసేస్తే జస్ట్ 9 మంత్స్‌లో 4 మంత్స్ తీసేస్తే చూడండి
దాదాపు 6 మంత్స్ టైం, 5.5, 6 మంత్స్ లోపల ఒక సిల్వర్ డైరెక్టర్‌లో ఉండేటువంటి వ్యక్తి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినాడు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎఫ్ఆర్‌యు. కానీ నిజంగా ఇంత మంచి ఈ ఎఫ్ఆర్‌యు అంటే ఇదొక అద్భుతం అని జెప్పి నాకు తెలియడానికి మా గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్క అప్లైన్ ఉన్నారు. ఇది ఎఫ్ఆర్‌యు అంటే ఇట్లా ఉంటది సార్. ఎఫ్ఆర్‌యు అంటే అట్లా ఉంటది. మీరు కంపల్సరీ రండి. మీకు ఎఫ్ఆర్‌యు వస్తే గనుక మీ లైఫ్ టర్న్ అయితది. మీకు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ అనేది వస్తది నెక్స్ట్ ఇయర్ వరకు అని జెప్పి ఎఫ్ఆర్‌యు యొక్క ప్రాముఖ్యతను నాకు నిజంగా చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళి కూర్చునబెట్టినటువంటి ప్రతి ఒక్క అప్లైన్ మా గ్రేట్ అప్లైన్ దాసు సార్ గావచ్చు, అశోక్ సార్ గావచ్చు, టి. శ్రీనివాస్ సార్, సలీం సార్, ఇంద్రబీర్ సార్, చరణ్ సార్, కుల్కర్ణి సార్ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరిని కలిసినా సార్ మీరు ఎఫ్ఆర్‌యు వస్తున్నారు గదా! అని జెప్పి అన్నారు అప్పుడు 2020లో. ఏంటిదబ్బా! ప్రతి ఒక్కరు ఇంత గట్టిగా చెప్తున్నారు ఎఫ్ఆర్‌యు గురించి. నిజంగా అంత అద్భుతంగా ఉంటదా? సరే అంత అద్భుతంగా ఉండది. లైఫ్ చేంజ్ అయితది అని అంటే గనక చూస్తే అయిపోతది గదా! అని జెప్పని అనిపిచ్చింది. కానీ వాళ్ళు గనక నిజంగా చెప్పకపోయి ఉంటే అంటే ఎఫ్ఆర్‌యు ఇంత అద్భుతంగా ఉంటది. మీ లైఫ్ చేంజ్ అయితది. ఎఫ్ఆర్‌యుని మేము అటెండ్ అయినాం సార్. మా లైఫ్‌లు చేంజ్ అయినయి. అని ఈ ఎఫ్ఆర్‌యు గురించి వాళ్ళు ఇంత గట్టిగా చెప్పి ఉండకపోయి ఉంటే గనక నేను 2020లో ఎఫ్ఆర్‌యు అటెండ్ అయ్యి ఉండేవాడిని కాదు. అంటే నిజంగా నా లైఫ్ చేంజ్ అయిందంటే చూడండి ఈ అప్లయన్స్ అనండి. వీళ్ళు మెయిన్ కారణం అండి. ఎందుకంటే అది ఎంత పెద్ద సెషన్ అనేది నాకైతే తెలియదు గదా! అటువంటప్పుడు మా అప్లయన్స్ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు. నా లైఫ్ అయితే చేంజ్ అయింది. థాంక్ గాడ్. మా అందరి అప్లయన్స్‌కి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. మరి వాళ్ళు ఏదైతే జేసిండ్రో నేను గూడా మొన్న 1 వీక్ బ్యాక్ ఢిల్లీ ఎఫ్ఆర్‌యు విషయంలో అదే జేసినాను. మా యొక్క డౌన్‌లైన్స్ అందరికి గూడా దీని యొక్క ప్రాముఖ్యతను చెప్పి, దీని ఇంపార్టెన్స్‌ని చెప్పి, నా లైఫ్ అయితే ఎట్లా టర్న్ అయిందో మీ లైఫ్ కూడా టర్న్ గావాలంటే మీరు ఎఫ్ఆర్‌యు అటెండ్ గావాలి. ఇదొక్కటే మాట చెప్పినానండి. మీరొచ్చిన పర్పస్ ఏంది వెస్టీజ్‌కి? మీకేం గావాలని వచ్చినారు? మరి మీకది కావాలి అన్నది మీకు ఏదైతే పర్పస్ మీద వచ్చినారో, ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ గావాలంటే మాత్రం మీరు రండి ఎఫ్ఆర్‌యు. లేదు 4, 5 సంవత్సరాలైనా పర్లేదు నాకు సక్సెస్ అని అంటే గనక మీ ఇష్టం. మీకే వదిలిపెడుతున్నా అని జెప్పి చెప్పినాం. చెప్పినప్పుడు ఏందంటే చాలా మంది లీడర్స్ వచ్చినారు. దాదాపు మా టీమ్ నుంచెల్లి 70 మంది కంటే ఎక్కువొచ్చినారు. లాస్ట్ డే గూడా చాలా మందేందంటే కొందరు ఆఫీస్‌లలో వాళ్ళకి లీవ్‌లు ఇవ్వక అటువంటి పరిస్థితులుంటే లాస్ట్ డే గూడా వాళ్ళకి ఫ్లైట్‌లో గూడా వచ్చినటువంటి వ్యక్తులున్నారు. మరి అది చూసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరైతే అసలు కళ్ళల్లో భావోద్వేగం, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఒక్కొక్కరికి. సార్ ఏంటి సార్ ఇంత ఇట్లా అద్భుతం ఉంటదా? మేమెప్పుడు గూడా వినలేము ఇటువంటిది సెషన్ అని జెప్పి వాళ్ళసలు ఒక్కొక్కరు సంతోషము, బాధ, దుఃఖము అన్నీ కలిసినటువంటి ఒక భావోద్వేగంతోటి వాళ్ళు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు నిజంగా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నాకు వాళ్ళ ఆనందం, బాధ చూస్తే నా కళ్ళలో నీళ్లురుతున్నాయి. ఇది నిజంగా ఇంత అద్భుతమైనటువంటి సెషన్ అసలు బారెల్ సార్‌కి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అసలు ఎఫ్ఆర్‌యు అనేది లేకపోతే గనక నేను ఊహించుకోలేకపోతున్నాను వెస్టీజ్ అనేది. ఇంత ఒక అద్భుతమైనటువంటి టీమ్‌లో మనం ఉన్నాం. మనమందరం నిజంగా అదృష్టవంతులం. ఈ యొక్క గొప్పతనం అంటే ఎఫ్ఆర్‌యు అనేటువంటి ఒక గొప్ప సెషన్‌ని పెట్టాలి అని జెప్పని మనకు బారెల్ సార్ మైండ్‌లో ఎట్లా వచ్చిందో ఏంటిదో గాని సంవత్సరానికి మనకు 1 టైమ్ జరుగుతుందిది. రకరకాల వివిధ రాష్ట్రాల్లో. మనందరి దురదృష్టం ఏంటంటే మనకు హైదరాబాద్‌లో గూడా ఫస్ట్ టైమ్ రావడం. దీనికి కారణం ముఖ్య కారణము మనందరి డీఈసీడీస్. మన హైదరాబాద్ నుంచెల్లి ఇంతమంది డీఈసీడీస్ ఉన్నారు గదా! వీళ్ళందరి రీజన్ తోటి, వీళ్ళందరి కారణం తోటి మనం ఈరోజు ఎఫ్ఆర్‌యు అనేది హైదరాబాద్‌లో జరుపుకోవడం జరుగుతుంది. అండ్ మొన్న ఢిల్లీలో అయితే మన హైదరాబాద్ యొక్క ఎక్సైట్‌మెంట్ జూసి బారెల్ సారే ఆశ్చర్యపోయినారు. అరే! ये क्या है हैदराबाद में इतना सारा एक्साइटमेंट అని జెప్పి. మన గ్రేట్ డీఈసీడీస్‌కి ప్రతి ఒక్కరికి ఇంద్రబీర్ సార్‌కి గాని, చరణ్ సార్, కుల్కర్ణి సార్‌కి, దాసు సార్‌కి, సలీం సార్, టి. శ్రీనివాస్ సార్ వీళ్ళందరికీ అక్కడ రికగ్నిషన్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడైతే అసలకి ఆడిటోరియం మొత్తం అసలకి బీభత్సమైనటువంటి ఎక్సైట్‌మెంట్ తోటి నిండిపోయింది. కానీ ఏ లీడర్ బయట వేరే రాష్ట్రాలటువంటి లీడర్స్ యొక్క రికగ్నిషన్ వీళ్ళకైనంత గొప్పగా జరగలేదు అసలు. ఎంత అంటే అంత ఎక్సైట్‌మెంట్ హైదరాబాద్ అంటే ఇదా అని నిరూపించారు నిజంగా. మరి ఢిల్లీ గడ్డ మీదనే మన హైదరాబాదు, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళ యొక్క సత్తా అనేది చూపించినప్పుడు, మన హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు అది ఇంకా ఏ రేంజ్‌లో ఉండాలి ఒక్కసారి మీరసలు ప్లాన్ జేసుకోండి.
మన ప్లేస్ లో జరుగుతుంది, మన హైదరాబాద్ లో జరుగుతుంది అని అంటే, మీరు కొందరు ఏంటంటే ఢిల్లీకి రావాలంటే కనుక అంత దూరమా సార్, ట్రైన్ అకామిడేషన్ అది ఇది, మేము వారం రోజులు రాలేం సార్, ఇది అది అని చెప్పి ఎన్నో రీజన్స్ చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు హైదరాబాద్ మీ ఇంటి ముందరే జరుగుతుంది అన్నప్పుడు మనం ఎంత మందిని మీరు ప్రమోట్ చేయొచ్చు చూడండి. కనుక ఒక్కటే లీడర్స్, మీరు ఒక్కటే మాట చెప్పండి మీ యొక్క డౌన్లైన్స్ కానీ కొత్త వాళ్ళకి కానీ, మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఇదే లైఫ్ గడుపుదాం అనుకుంటున్నారా అని ఒకటే అడగండి. నాకు ఇదే లైఫ్ బాగుంది అంటే కనుక నో ప్రాబ్లం, మీరేం ఎఫ్ఆర్ఈకి రానవసరం లేదు. లేదు నేను నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా ఫ్యూచర్ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా ఫ్యామిలీ ఒక సెక్యూర్ జోన్ లో ఉండాలి అన్నటువంటిది, నాకు ఒక టైం ఫ్రీడమ్ కావాలి అని చెప్పి కనుక ఆలోచిస్తుంటే కనుక మీరు ఎఫ్ఆర్యూ రండి. వాళ్ళకే వదిలిపెట్టేసేయండి. మీ లైఫ్ ఇట్లా ఉందాం అనుకుంటున్నా, ఇలా ఉందాం ఉందా అని వాళ్ళకే వదిలిపెట్టేసేయండి. వాళ్ళు అప్పుడు లేదు సార్ నా లైఫ్ చేంజ్ చేసుకుందాము అని అనుకుంటున్నాడు అంటే నాడు వచ్చాలో ఎఫ్ఆర్యూ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఎఫ్ఆర్యూలో కూర్చునబెట్టండి. వాళ్ళ లైఫ్ టర్న్ కాకపోతే మీరు గ్యారంటీ ఇవ్వాలి వాళ్ళకి, నేనున్నానని చెప్పాను. మనకు చూడండి సలీం సార్ అంటారు, ఎంత ధైర్యంగా అంటారంటే 10 times నేను ఎక్కిస్తా సార్ అని చెప్పి అంటున్నాను. ఎఫ్ఆర్ఈ మీరు అటెండ్ అయితే 3534 రూపీస్, 3534 రూపీస్ టికెట్ కాస్ట్ అయితే, మీకు 3 days అటెండ్ అయిన తర్వాత నచ్చలేదు అని మీరు అంటే, నాకేం అర్థం కాలేదు అని అంటే కనుక దానికి 10 times ఇస్తున్నాను ఎక్కువ అని చెప్పని అంటున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే ఎఫ్ఆర్యూలో అంత సత్తా, అంత దమ్ అనేది ఉంది కనుక మీరు ధైర్యంగా చెప్పొచ్చు. మేము నచ్చకపోతే కనుక నేను 1కి 10 ఇంతలు ఇస్తాను, 1కి 4 ఇంతలు ఇస్తాను అని చెప్పి గట్టిగా మీరు చెప్పే అటువంటి ఛాన్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు మనం. కనుక లీడర్స్ లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకాలం మనం ఏంటంటే వివిధ రకాలటువంటి జాబ్లు, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదోదో చేసినాము, అవకాశం అయితే రాలేదు మనకి జీవితాన్ని మార్చుకునేది. బట్ భగవంతుడు ఆశీస్సులు మన మీద ఉన్నాయి, మన అదృష్టమే అనుకుందాం, ఏదని అనుకుందాం. ఇప్పుడు అవకాశం వచ్చింది, వెస్టేజ్ అవకాశం వచ్చింది. మరి ఈ బిజినెస్ లో మనకు సక్సెస్ కావాలంటే గనక ఇటువంటి సెషన్స్ అటెండ్ కావాలి. అటెండ్ అయితే నాలెడ్జ్ పెరుగుతుంది, మీ జీవితం మారుతుంది. మీలాగానే కొన్ని వందల మంది జీవితాన్ని మార్చేటువంటి ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇది మనం తెలుసుకోవాలి, ఇతరులకి తెలియజేయాలి. కనుక మెయిన్ ఈ బిజినెస్ లో సక్సెస్ కి కారణం నాలెడ్జ్. ఇది ఎఫ్ఆర్యూలోనే వస్తుంది. చాలా అంటే చాలా మనకి ఎఫ్ఆర్యూ అనేది మనకు దోహదపడుతుంది. కనుక మీరు డెసిషన్ తీసుకోండి. మీరు కనీసం ఒక్కొక్కరు మినిమం ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇంకొక 10 days దాకా టైం ఉంది మనకి. ఒక్కొక్కరు ఈ రోజు స్టార్ట్ చేసిన 100 మందిని కూర్చున్నట్టు మీ లైఫ్ అనేది 100% టర్న్ అవుతుంది. ఎందుకు మేము ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే మా లైఫ్ చేంజ్ అయింది కాబట్టి మేము చెప్తున్నాం. కనుక లీడర్స్ రైట్ డెసిషన్ తీసుకోండి. ఇమ్మీడియట్లీగా ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి దీని ఎఫ్ఆర్ఈ యొక్క ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి. అండ్ మీ లైఫ్ అయితే 100% చేంజ్ అవుతుంది, దానికి మేము గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు అప్లైన్స్ ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు ద పోస్ట్. వండర్ఫుల్ సార్, పవన్ గారు, సార్ పవన్ గారు కొంచెం హిందీలో మాట్లాడండి, కొంచెం ఒక 5-10 minutes హింदी. जरूर बात करता हूँ सर. गुड मॉर्निंग लीडर्स, दिस इज पवन राज. दोस्तों मैं 2020 मार्च में एफआरयू गया था. वो एफआरयू क्या होता है, कैसा रहता है, मेरे को कुछ भी मालूम नहीं था. उसके बारे में, उसके इम्पोर्टेंस के बारे में, उसका खासियत के बारे में मेरे सारे जो अप्लायंस है, सब अप्लायंस है, इंद्रवीर सर से लेके दास सर तक, मेरे 4 अप्लायंस को मैं थैंक्स बोलता हूँ. थैंक्स बहुत छोटा बात है, क्योंकि क्या है कैसा रहता है वो मुझे कुछ भी नहीं मालूम था. उसका इम्पोर्टेंस के बारे में मुझे बता के उधर बिठाया मेरे को 2020 मार्च में. उधर जाने के बाद मेरे को मालूम हुआ था वो क्या है. वो शब्दों में बोल नहीं सकता मैं, क्योंकि हम एक स्वीट खाए तो वो खाए तो ही मालूम होता. वो 1 घंटे उसके बारे में, ये ऐसा रहता है, वो ऐसा रहता है, इसमें काजू रहता है, किशमिश रहता है, ये स्वीट रहता है, वो ऐसे से इतने बार बोले, 1 घंटे बोले तो भी वो टेस्ट हम नहीं कर सकते. वो खाए तो ही मालूम होता. इसलिए एफआरयू के बारे में सब लीडर्स बात कर रहे हैं. जितने बात करे तो भी उधर जाके बैठ के वो 3 days सेशन अटेंड करे तो
वो बात अलग ही रहता। हमारा जिंदगी तो सब लोगों का जिंदगी चेंज हो गए बिकॉज ऑफ FRU। आपके जिंदगी में भी 100% चेंज होते, हम गारंटी है। हमारे ग्रेट अपलाइन सलीम सर क्या बोलते हैं हमेशा, हर एक हमारा बगलुकुंटा मीट में क्या बोलते हैं, 10 टाइम्स रिटर्न करता हूँ मैं। अगर आपको पसंद नहीं आया तो, समझ में नहीं आया तो, जो भी आप टिकट का चार्जेस है 3,534 रुपीज जो भी है, उसको मैं 5 टाइम्स 10 टाइम्स रिटर्न करता हूँ। क्यों ऐसा बोल रहा है बोले तो उसमें उतना दम है। FRU अटेंड होने के बाद हर एक आदमी क्या बोलते हैं, मेरे को तो बहुत नॉलेज मिला, मेरा जिंदगी चेंज होता है बोल के मेरे को यकीन हो रहा अभी। थैंक्स टू माय अपलाइन, जो भी उनको लेके जा रहा है उनको थैंक्स बोलता है। मेरे आंखों में भी पानी आया था। फर्स्ट टाइम मैं 2020 मार्च में दिल्ली FRU गया था। 15 दिन पहले सूरत में भी गया था मैं। वो 15 डेज गैप में 2 FRU अटेंड होने के बाद मेरे को लगा था 100% मेरा लाइफ चेंज होता, मेरे डाउनलाइंस का लाइफ भी चेंज होता बोल के मेरे को जब भी मेरे को मालूम हो गया। मैं मार्च 2020 में अटेंड होने के बाद दिसंबर में मैं यूनिवर्सल क्राउन डायरेक्टर हो गया। पहले मैं सिल्वर डायरेक्टर के लेवल में गया था। ओनली 9 मंथ्स में, 9 महीने में मेरे को यूनिवर्सल क्राउन डायरेक्टर पिन मिला। मेरे को बहुत बहुत खुशी हुआ था, क्योंकि ये पूरा हुआ बोले तो FRU, बिकॉज ऑफ FRU, ओनली FRU। FRU में अटेंड होने के बाद हर एक इंसान को यकीन होता है ये स्टेज क्या है, विनिंग टीम क्या है। ये विनिंग टीम का फाउंडर है हमारा ग्रेट मेंटर SP बारिल सर को मैं कितना थैंक्स बोले तो भी कम ही है। क्यों बोले तो हम सब लोगों के लिए साल को एक बार अलग अलग स्टेट्स में FRU लगा रहा है। खुशी की बात है कि हैदराबाद में भी अभी ये साल हैदराबाद में फर्स्ट टाइम हो रहा है। कुछ लोग बोलते हैं दिल्ली बोले तो बहुत दूर है सर, सूरत बोले तो बहुत दूर है, उधर में ट्रेन में आना जाना, उधर अकोमोडेशन रूम्स लेना, जरा एक्सपेंडिचर ज्यादा होता है सर। हेलो, यस, बोल के बहुत लोगों को ऐसा बोलते एक्सपेंडिचर ज्यादा हो रहा है बोल के। लेकिन अभी हैदराबाद में है जस्ट 3,500 पर हेड टिकट है। वो लेके आप 3 डेज उधर बैठ के सुनो। 3 डेज वो विथ फूड है, ज्यादा नहीं है वो। 3,500 बोले तो बहुत बहुत कम है वो। 3,500 में क्या आ रहा है आजकल। लेकिन आज आप 3,500 लगा के ये सेशन अटेंड होने के बाद महीने महीने को 1 लाख प्लस इनकम आए बोले तो कैसा रहता आपका जिंदगी। आप ज्यादा से ज्यादा लोगों को बिठाओ, एश्योरेंस दे दो। अगर आपको पसंद नहीं है तो मैं डबल रिटर्न करता हूँ बोल के आप एश्योरेंस दे दो। 100% उनको पसंद आएगा, नॉलेज मिलेगा, टीम स्ट्रांग होएगा। मैं बोल रहा हूँ मेरा जिंदगी तो 100% चेंज हो गया। मेरा डाउनलाइंस का जिंदगी भी चेंज हो रहा, अभी होने वाला है। मैं ये FRU को मिनिमम से मिनिमम 1,000 प्लस मेंबर्स को बिठा रहा हूँ मैं, और ज्यादा भी होगा, लेकिन मिनिमम 1,000 मेंबर से कम नहीं रहता है ये FRU में। मैं वो गट से बोल रहा हूँ, जोर से बोल रहा हूँ, 1,000 प्लस मेंबर्स को मैं ये हैदराबाद FRU को बिठाऊंगा। अभी जल्द से जल्द मेरे टीम में कम से कम एक 20 to 30 कार्स आएगा ये दिसंबर एंडिंग तक। मतलब बहुत खुशी है। एंड थैंक्स टू माय ऑल अपलाइंस, थैंक यू वेरी मच। FRU के बारे में, इसके इम्पोर्टेंस के बारे में मेरे को बोल के उधर बिठाया, इसके वास्ते ही आज मैं ऐसा हूँ आपके सामने एक सक्सेसफुल लीडर के इसमें बात कर रहा हूँ मैं। थैंक यू वेरी मच टू ऑल माय अपलाइंस एंड थैंक यू वेरी मच एंड बैक टू द पोस्ट। థ్యాంక్ యూ సార్. మీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా గ్రేట్ సార్. చాలా 1000 మెంబర్స్ ని పిలిపిస్తున్నప్పుడు చాలా చాలా బాగుంది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలా అంటే ఏదైనా సరే మనం ఈ లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఒక ఎడ్యుకేషన్ కావాలి.
ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది? మన విన్నింగ్ టీమ్ ఎఫ్ఆర్ మీటింగ్ లో దొరుకుతుందని మీకు ఒక క్లారిటీ ఇచ్చినారు కొత్త వాళ్ళకు. రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు. నెక్స్ట్ సింహాచారి సార్, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడతారా? ఇంద్రబీర్ సింగ్ సార్ వచ్చిందా? సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇంద్రబీర్ సింగ్ సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయరా సార్ ప్లీజ్. ఇంటర్వ్యూ సార్ లేకపోతే చరణ్ సార్ ఇన్వైట్ చేయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మరొక గ్రేట్ లీడర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఎంతో మందికి ఎడ్యుకేషన్ ఇచ్చిండు, అలాగే ఎంతో మందికి చాలా ఉందాతనంతో చూస్తే సరిపోతుంది, ఒక హోప్ క్రియేట్ అవుతుంది ఆ లీడర్ని చూస్తే. సో అలాంటి గ్రేట్ లీడర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. రియల్ లక్కీ సార్, అలాంటి లీడర్ని నేను ఇన్వైట్ చేస్తున్నా అంటే నాది ఎక్కడో ఒక దగ్గర నేను అదృష్టం చేసుకున్నాను. సో అలాంటి గ్రేట్ లీడర్ని మనం చూద్దామంటే ఒకసారి అందరి క్లాప్స్ తోటి నేను వెల్కమ్ చెప్తున్నాను. మిస్టర్ చరణ్ సార్ అండ్ భార్గవి మేడం, ప్లీజ్ వెల్కమ్ ద డిజిటల్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వాయిస్ క్లియర్ ఉందా? సూపర్ సార్. ఓకే. సో మార్నింగ్ లైఫ్ చేంజింగ్ మాటలు వింటున్నాము. లైఫ్ చేంజింగ్ ఈవెంట్ గురించి మనం వింటున్నాము, ఫ్యామిలీ రీయూనియన్. ఓకే, నాకు ఫస్ట్ టైం ఇన్వైట్ చేసిన వ్యక్తి మన అందరి యొక్క అప్లైన్ ఇంద్రవీర్ భయ్యా ఉన్నారు. ఒకవేళ ఇంద్రవీర్ భయ్యా ఇప్పుడు ఈ సెషన్ లో ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇంద్రవీర్ భయ్యా, సో దట్ మీరు మాట్లాడాలి ఫస్ట్. ఎందుకంటే మాకు స్టార్ట్ చేపించిన వ్యక్తి, మాకు ఒప్పించిన వ్యక్తి ఇంద్రవీర్ భయ్యానే. సో మాకు ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చింది ఎఫ్ఆర్యు గురించి, నా ఆలోచన ఎట్లా ఉంటుండే అంటే, నేను ఎన్నో సెమినార్లు అటెండ్ చేశాను కాదు, నేను ఎన్నో సెమినార్ కండక్ట్ చేసిన యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ తో, రైట్ లెక్చరర్స్ తో. సో ఏముంటది తెలుసు కదా మనకు, ఎన్ని పుస్తకాలు చదివినాం మనము, రైట్, ఎన్ని లైబ్రరీలు తిరిగినాము, వేరే యూనివర్సిటీస్ పోయి నేను నా పేపర్ ప్రెజెంటేషన్ లెక్చర్స్ ఇచ్చాను. ఇది ఏముంటది, కానీ అక్కడ విషయం ఒకటే ఉండే, అప్లైన్ పైన ఒక శ్రద్ధ, ఒక నమ్మకం, ఒక రెస్పెక్ట్. రైట్, చెప్తే నో అనలేను అంతే. ఆ నో అనలేను అందు గురించి కొంచెం ఫోర్స్ఫుల్ గా, బలవంతంగా అంటారు కదా, రైట్, మన భాషలో చెప్తే జబర్దస్తి వెళ్ళినాము, వెళ్తూ కొంతమందికి తీసుకుపోయినాము. సో విషయం ఏమున్నది అంటే, ఫ్యామిలీ రీయూనియన్ ఇది ఒక గ్లోబల్ కాన్వొకేషన్ అనుకోండి, లేకపోతే ఒక గ్లోబల్ సెమినార్ అనుకోండి, గ్లోబల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, మొత్తం 10 కంట్రీస్ నుంచి దీంట్లో ట్రైనింగ్ గురించి చాలా మంది పర్సనాలిటీస్ వస్తున్నారు. అండ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ లైఫ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు, రైట్, 0 లెవెల్లో -0 అంటారు. గులాబ్ జడేజా సార్ ఏమంటారు, మేము -0లో ఉండే. సో -0 నుంచి టాప్ లెవెల్ కి రీచ్ అయిన వాళ్ళు, ఓకే, హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, మొత్తం ఇండియా నుంచి ఒక్కొక్క ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిశల నుంచి వచ్చి మన గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఒక హోప్ ఇవ్వడానికి వస్తున్నారు. ఓకే, సో వాళ్ళు కూడా ఆ టాప్ లెవెల్ ఎట్లా సాధించారు? సపోజ్ మనము కొంతమంది స్పీకర్స్ కి వింటూ ఉంటాము, అనూప్ గుప్తా గారు ఉన్నారు, సాగర్ బాంబ్రే ఉన్నారు, మన దగ్గర జితేన్ లదాని గారు ఉన్నారు. అందరూ మెర్సిడీస్, ఆడీస్, బిఎండబ్ల్యూస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ లో చాలా నార్మల్ లైఫ్, రైట్, అప్పుల్లో ఉన్న, లోన్స్ మీద టెన్షన్స్ లో పడి ఉన్న వ్యక్తులు. కానీ 3 ఇయర్స్ లోపల వాళ్ళ లైఫ్ ఎందుకు మారింది అంటే, వాళ్ళు ఇట్లాంటివి ఫ్యామిలీ రీయూనియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు. సో దీనికి నేను ఓన్లీ ట్రైనింగ్ కూడా అనలేను, ఎందుకంటే నేను కూడా ఒక ట్రైనరే. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుండే, 2 బ్రాంచెస్ నేను మెయింటైన్ చేస్తుండే, హైదరాబాద్ లో నారాయణగూడ అండ్ కొండాపూర్ లో.
కానీ ఓన్లీ ట్రైనింగ్ తో సరిపోదు. ఇది ట్రైనింగ్ తో పాటు ఒక మోటివేషన్, ఒక పుష్, ఒక హోప్, ఒక ఇన్స్పిరేషన్ అక్కడ మనకు దొరుకుతున్నది. రైట్? ఈ ప్రోగ్రామ్ ఎందుకు అటెండ్ చేయాలి అనుకుంటే, ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఇన్ లైఫ్. మనం నాలెడ్జ్ తీసుకుంటేనే సక్సెస్ వచ్చేస్తుంది అని కాదు. నాలెడ్జ్ తో పాటు మోటివేషన్, ఇన్స్పిరేషన్ కూడా కావాలి. అది నేను సాధించాలి అని లోపల నుంచి ఒక పుష్ రావాలి. రైట్? కొంతమందికి పుష్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న బాధలు. నేను బాధల నుంచి బయటపడాలి. ఇప్పుడు మన దగ్గర సలీం గారు ఉన్నారు. నాకు అప్పు ఉన్నది, అప్పు నుంచి బయటపడాలి, అందు గురించి అతను స్టార్ట్ చేశారు. కానీ నాలాంటి వాళ్ళు, నాకైతే ఏం అప్పులు లేకుండే. రైట్? నేను మా భార్య మంచి సాలరీడ్ పీపుల్. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మా జీవితం ఎంత నార్మల్, ఇంత థాట్ ప్రాసెస్, చిన్న జీవితం మేము జీవిస్తున్నాము, చిన్న థాట్ ప్రాసెస్ తో జీవిస్తున్నాము, చిన్న చిన్న కోరికల గురించి జీవిస్తున్నాము, అట్లా ఉంటుండే. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మా థాట్ ప్రాసెస్ బిగ్ థాట్ ప్రాసెస్ అయింది. మేము ఒక బిగ్ సక్సెస్ తీసుకోవాలి, మేము లైఫ్ లో రైట్ ఒక మాతో పాటు చాలా మందికి హెల్ప్ చేయాలి. ఎన్నో థాట్స్ అక్కడ వచ్చినాయి. అండ్ లాస్ట్ థాట్ ఏమొచ్చింది తెలుసా? ఆ డియూసిటీ రికగ్నిషన్. ఎప్పుడైతే ఆ డియూసిటీ రికగ్నిషన్, ఆ ఛత్రి పట్టుకొని బ్యాండ్ బాజాతో రైట్ ఆజారే ఆజారే సాంగ్, ఆ సాంగ్ లో బారిల్ సాబ్ డాన్స్ చేసుకుంటూ అందరికి పిలుస్తున్నారు, ఆజావ్ ఆజావ్ ఆజావ్, రండి మీరు కూడా స్టేజ్ పైన రండి చెప్తే ఎంత ఎమోషన్ అంటే మేము ఏడ్చుకున్నాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. నా కళ్ళ నుంచి ఇట్లా నీళ్ళు పోతున్నాయి. అరే, లైఫ్ అంటే ఇట్లా ఉండాలి, సక్సెస్ అంటే ఇట్లా ఉండాలి, రికగ్నిషన్ అంటే ఇట్లా ఉండాలి. సో అక్కడ చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ నిర్ణయం తీసుకున్నాము, ఎస్ మేము కూడా ఇట్లాంటివి సక్సెస్ తీసుకోవాలని. సో ఆ ఇమోషన్, ఆ సక్సెస్, ఆ కమిట్మెంట్ మన లోపల రావాలి. శక్తి మీ దగ్గరే ఉన్నది. సక్సెస్ఫుల్ క్వాలిటీస్ మీ లోపల ఉండొచ్చు, కానీ ఆ సక్సెస్ఫుల్ క్వాలిటీస్ యూజ్ చేసుకొని సక్సెస్ కావాలి, ఆ పుష్ అంటారు, ఆ పుష్ రావాలి అనుకుంటే, ఆ ఇమోషన్ రావాలి అనుకుంటే రైట్ ఫ్యామిలీ రియూనియన్ హైదరాబాద్ అటెండ్ చేయాల్సింది, వేరే మార్గం లేనే లేదు. ఇంకొక విషయం నేను చెప్తాను. రైట్? ఈ ఫంక్షన్ కి రాలేదనుకో, ఓకే, ఈ ఫంక్షన్ కి రాలేదు, చాలా మందికి మేము ఇన్వైట్ చేశాము, ఢిల్లీకి కూడా ఇన్వైట్ చేశాము, రాలే. ఇవాళ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు అదే జాబ్ లో ఉన్నారు. మొన్న నేను సండే ఒక వ్యక్తికి మీటింగ్ కి ఇన్వైట్ చేస్తే, నిజంగా అంటున్నా ఒక మేడం కి ఇన్వైట్ చేస్తే ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆమె చెప్పింది, మా కుక్కకు జ్వరం వచ్చింది అని చెప్పింది. నిజం అంటున్నా నేను. మా టామీ ఎక్కడికి పోతలేదు, నేను టామీ దగ్గరే ఉండాలి అంటే, నేను టామీ అంటే కూతురా కొడుకువా అని అనుకుంటున్నా. కానీ ఆమె అన్నది డాగ్ అరుస్తూ ఉంటది అని చెప్పి నేను షాక్ అయిపోయినా. నేను ఇంతకు ముందు విన్నాను, చాలా మంది రీజన్స్ ఇస్తారు కుక్క గురించి, పిల్లి గురించి, కానీ నిజంగా ఇచ్చింది ఆమె. మా మౌలాలిలోనే ఉంటది. సో ఏం చేస్తుంది అంటే రైట్, మళ్ళీ మాట్లాడితే, సార్ చాలా టెన్షన్ ఉన్నది, నాకు అప్పులు ఉన్నాయి, రైట్, నేను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. సో వచ్చిన వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. వచ్చిన వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు రోజు మేము కూడా, నేను చెప్తాను, మేము సిగ్నేచర్ చేస్తే మాకు శాలరీ ఇస్తారు తెలుసా? ఆఫీసెస్ లో సిగ్నేచర్ చేస్తే శాలరీ ఇస్తారు. మేము సిగ్నేచరే పెట్టాము ఇవాళ వరకు, ఓకే. కానీ ఇప్పుడు మేము సిగ్నేచర్ పెట్టే అవసరం లేదు. ప్రతి నెల 10th కి లక్షల్లో ఇన్కమ్ మా అకౌంట్ లో వచ్చేస్తుంది. అండ్ మేము వెళ్ళి సిగ్నేచర్ ఇస్తుండే, ఇప్పుడు మా దగ్గర అందరు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. హలో, అంటే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ లో చేంజ్ కావాలి అనుకుంటే మీరు FRU రావాలి, మీతో పాటు కొంతమందికి తీసుకురావాలి. ఆటోగ్రాఫ్ అంటే చిన్న విషయం కాదు, ఒక సెలబ్రిటీ లైఫ్, ఓకే. ఆ సెలబ్రిటీ లైఫ్ మీది కూడా కావచ్చు. ఇది ఈ ఫంక్షన్ మీరు అటెండ్ చేయలేదనుకో, జీవితంలో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అందరి ముందు మీరు డబ్బులు అడగాల్సి వస్తుంది.
అప్పు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, నాకు హెల్ప్ చేయండి. అందరి ముందు ఇట్లా అడిగే పరిస్థితి రావద్దు లైఫ్ లో అనుకుంటే మీరు FRUకి రావాల్సింది. FRUకి వస్తే డబ్బు విషయంలో ఎప్పుడైనా మీకు ఫ్యూచర్ లో అడిగే పరిస్థితి రాదు, ఎందుకంటే మీ లైఫ్ అంతా మారిపోతుంది. ఓకే, సో ఈ 3500 మీరు మిగిలించుకుంటే, 3500 మీరు సేవింగ్ చేసుకుంటే, ఓకే, మీకు ఒక నెల పెట్రోల్ ఖర్చులు కూడా కాదు అది యాక్చువల్లీ చూస్తే, రైట్? మన ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కాదు. ఓకే, కానీ ఆ 3500 తో మీరు 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, 6 lakh, 7 lakhs అబో ఇన్కమ్ కూడా రాబోయే 1 year, 2 year, 3 years లో మీరు తీసుకోవచ్చు. దీనికన్నా తక్కువ ఫీజులో ఇంత హ్యూజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేను నా జీవితంలో. నేను కొన్ని కోర్సెస్ చేశాను. 1 week కోర్స్ గురించి నేను 1.5 lakhs రూపీస్ కూడా ఇచ్చాను. ఓన్లీ 1 week కోర్స్ గురించి నేను 1.5 lakhs రూపీస్ ఇచ్చి నేను కోర్సెస్ చేసిన వ్యక్తి. కానీ 3500 లో ఇంత పెద్ద మార్పు మన జీవితంలో వస్తుంది అంటే ఎందుకు రావద్దు? ఓకే, మీరు ఏ ప్రొఫెషన్ లో ఉంటే కూడా, నేను నిన్న కూడా చెప్పిన, మన దగ్గర సీనియర్ కలెక్టర్ కన్నా పెద్ద పోస్ట్ అది. కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ ఉంటారు, కానీ మొత్తం స్టేట్ కి సెక్రటరీ ఉన్న వ్యక్తి KK సింగ్ గారు వస్తున్నారు, అక్కడ ఉన్నారు, DUCD అయ్యారు వాళ్ళ భార్య పేరు మీద, రైట్? అంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎందుకు అవసరం పడింది? డాక్టర్ MG రాయ్ ఉన్నారు, డాక్టర్ త్యాగి ఉన్నారు, డాక్టర్ రవి గుప్తా ఉన్నారు, వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకు. ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు ఓటీలో. లక్షల్లో ఇన్కమ్ పర్ డే ఉంటుంది వాళ్ళకు, కానీ అయినా కూడా వాళ్ళు FRUకి వచ్చి ఆ లెవెల్ సాధించి మెర్సిడీస్ బెంజ్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? ప్రెస్టీజ్ విన్నింగ్ టీం నుంచి మీరు వచ్చి చూడాల్సిందే. ఆ లెవెల్ అయితే లేదు కదా. మీరు పెద్ద డాక్టర్ ఉన్నారు, పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు హాస్పిటల్లో బిజీ ఉన్నారని, ఓకే, వాళ్ళకు ఎందుకు అవసరం పడింది? ఒకసారి ఆలోచించండి. సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, సందీప్ దేశపాండే సార్ ఉన్నారు, గవర్నమెంట్ పర్సన్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బిగ్ బిజినెస్ పర్సన్ ఉన్నారు, మన ఇందర్వీర్ భయ్య ఉన్నారు, ఆల్రెడీ కరోడ్పతి, రైట్? 3 కార్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర బిఫోర్ వెస్టీజ్. ఎందుకు ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ బిజినెస్ ద్వారా BMW కార్ తీసుకున్నారు, రైట్? టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, నాలాగా క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. హలో, మీరు ఏ ప్రొఫెషన్ చెప్తే ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ సాధించారు. సో మీకు కూడా సక్సెస్ కావాలి అనుకుంటే 100% హైదరాబాద్ FRU మిస్ కావద్దు. కానీ హైదరాబాద్ FRU మనం ఓన్లీ నేను వస్తాను అనుకుంటే, రైట్, చాలా చిన్న ఆలోచన అది. ఎందుకంటే నా జీవితం మారుతుంది అని కాదు, నాలాగా కొంతమంది జీవితం మారాలి, ఒక 100 people జీవితం మారాలి, వాళ్ళకు నేను హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒక బిగ్ పర్సనాలిటీగా తయారవుతారు, రైట్? నా గురించి నేను పని చేసుకుంటున్నా, అది పెద్ద విషయం కానే కాదు, కానీ నేను వేరే వాళ్ళ గురించి కూడా పని చేస్తున్నా అంటే అది గ్రేట్నెస్. సో యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, దెన్ ఇన్వైట్ సమ్ పీపుల్. మీరు కొంతమందికి ఇన్వైట్ చేయండి. ఓకే, సో చెప్పే విషయం ఒకటే ఉన్నది. ఇప్పుడే మన ఆంజనేయులు సార్ చెప్పారు, ఓకే, తాజ్ మహల్ కట్టిన వ్యక్తి కన్నా గొప్ప వ్యక్తి మన పారిల్ భయ్య ఉన్నారని చెప్పారు. అది నిజం. అది ఓకే, మనము FRU ఎందుకు అటెండ్ చేయాలి తెలుసా? బారిల్ భయ్య టీచింగ్స్ తీసుకోవడానికి, బారిల్ సార్ టీచింగ్ తీసుకోవడానికే వెళ్ళాలి. బారిల్ సార్ అంటే చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డ్స్ వచ్చిన వ్యక్తి అతను. గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు ఇచ్చారు దీని గురించి. ఓకే, మోస్ట్ అడ్మైర్డ్ గ్లోబల్ ఇండియన్ అవార్డు వచ్చింది సింగపూర్ మ్యాగజైన్ నుంచి. అమెరికన్ యూనివర్సిటీస్ పిలిపించి, సార్ మీకు మేము డాక్టరేట్ ఇస్తాము అని డాక్టర్ బిరుదు ఇచ్చారు. డాక్టర్ SP భారిల్ అయ్యారు ఆయన. అంత గొప్ప వ్యక్తి, రచయిత, కవి.
ఓకే, ఎన్నో పోయమ్స్, ఇన్స్పైరింగ్ పోయమ్స్ రాస్తారు, ఎన్నో పుస్తకాలు రాశారు, స్పిరిచువల్ గురు. ఆ వ్యక్తి ముందు మనము 3 days కూర్చుంటున్నాము అంటే దానికన్నా పెద్ద అదృష్టం ఏం లేదు. మీ జీవితంలో ఉన్న ఏదైనా ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, దానికి సమాధానం మీకు ఎఫ్ఆర్యూలో దొరుకుతుంది. ఏదైనా కావచ్చు అది. మీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నదా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నదా, డబ్బు ప్రాబ్లం ఉన్నదా, ఈవెన్ స్పిరిచువల్ ప్రాబ్లం ఉన్నదా, నా దగ్గర అంతా ఉన్నది, డబ్బు ఉన్నది, రైట్, అంతా ఉన్నది, కానీ నేను హ్యాపీ లేను, నేను పరేషాన్ ఉన్నాను, టెన్షన్స్ ఉన్నాయి, అయినా కూడా ఎఫ్ఆర్యూకి రండి. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఎట్లా ఉంటుంది అక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, సో లాస్ట్ ఒకే విషయం నేను చెప్తాను. ఈ జీవితం మనకు ఒకసారి వచ్చింది, ఈ జీవితం ఒకటే ఉన్నది. అండ్ ఈ జీవితంలో మనము ఒక సాటిస్ఫైడ్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్, ఒక రిచ్ లైఫ్, ఒక గ్రేట్ లైఫ్, ఎన్ని వర్డ్స్ నేను వాడుతున్నాను, రైట్? రిచ్ లైఫ్ కావాలి, గ్రేట్ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్ కావాలి, సాటిస్ఫైడ్ లైఫ్ కావాలి. అండ్ మనతో పాటు మన రాబోయే జనరేషన్స్ కి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనం ఇవ్వాలి అనుకుంటే మీరు ఎఫ్ఆర్యూకి రావాల్సింది. ఓకే, సో నేను జస్ట్ 5 minutes లో హిందీ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. देन वी विल एंड दिस प्रोग्राम. मेरा नाम चरण सिंह है, मैं एक लेक्चरर हूँ. देखिए, मैं पहली बार जब गया था, मुझे इनवाइट किया गया था. मैं बहुत ही फोर्सफुली गया, मेरी इच्छा नहीं थी, लेकिन मैं एफआरयू दिल्ली को गया था. और मेरी जिंदगी अच्छी खासी चल रही थी, और वहां पे जाने के बाद मुझे लगा कि मैं मेरी जो लाइफ जी रहा हूँ वो बहुत ही सीमित, बहुत ही छोटी लाइफ जी रहा हूँ, बहुत छोटा थिंकिंग लेकर जी रहा हूँ. मैं एक बहुत ही बढ़िया लाइफ, एक बहुत ही ग्रेट लाइफ, एक बहुत ही इंस्पायरिंग लाइफ में जी सकता था. वहां जाने के बाद मुझे पता चला. ठीक है, वहां जाने के बाद हमने देखा कि हर बैकग्राउंड के लोग वहां पे 1 लाख, 2 लाख, 5 लाख, 10 लाख, 20 लाख इनकम कमा रहे हैं. हजारों लोगों की जिंदगी बदल रही है. और वो ऐसा जो प्रोग्राम है, वो फैमिली रियूनियन एफआरयू विनिंग टीम, वहां पे हमने देखा. एसपी भारिल साहब को हमने पहली बार वहां पे स्टेज पे जब देखा, मुझे लगा कि मेंटर ऐसा होना चाहिए. हमारी जिंदगी का अगर कोई मेंटर है, कोई गुरु है, कोई गाइड है, तो एसपी भारिल साहब होना चाहिए, ऐसा लगा. तो उनका ट्रेनिंग लेने के लिए एक ना एक बार हमको एफआरयू जाना बहुत जरूरी है. और पहले हम दिल्ली जाते थे, अभी लक बोलो, हमारा किस्मत है कि हम हैदराबाद में ये हो रहा है. 16, 17, 18 सितंबर, बहुत कम टाइम है. आप अपना टिकट पहले बुक करिए, अपने साथ अपने बहुत सारे फ्रेंड्स, रिलेशन, डाउनलाइन, दोस्त, टीममेट्स, ग्रुप, सभी को उसमें लेके आइए. सबका जिंदगी बदल सकता है, सबका जिंदगी 100% बदल जाएगा. हमारे लीडर्स क्यों गारंटी दे रहे, मैं भी गारंटी देता. अगर आपको पसंद नहीं आया तो हम आपको 3,500 रुपए का डबल हम आपको वापस कर देंगे. आप बोलो मुझे पसंद नहीं आया, रिजाइन कर दो. क्यों बोल रहे? क्योंकि मेरा जिंदगी बदला. हमारा जो सिग्नेचर था, हम सिग्नेचर कर करके सैलरी लेते थे. आज हमको सिग्नेचर करने की जरूरत नहीं है, लाखों रुपए आ रहा है और लोग हमारे पास आके ऑटोग्राफ लेते हैं. ये बहुत बड़ा बदलाव है. आज हमारी जिंदगी में कोई बॉस नहीं है. हमें पैसा कमाने के लिए जॉब को जाने की जरूरत नहीं है. क्यों नहीं है? क्योंकि हम एफआरयू अटेंड किए और हमारी जिंदगी में बहुत बड़ा बदलाव आ गया. वहां पे हमने देखा कि एक नॉर्मल लाइफ को कितना सेलिब्रिटी लाइफ दी जाती है. वहां पे हमने वो छतरी वाला रिकॉग्निशन जब पहली बार देखा, बैंड बाजे के साथ उनको स्टेज पे बुलाया गया, ह्यूज रिकॉग्निशन. वाह, जिंदगी में ऐसा सक्सेस, ऐसा रिकॉग्निशन हम कभी नहीं देखे. और वो देखने के बाद हमें लगा हमें भी ऐसा बनना चाहिए. और वो जब लगा, वो कमिटमेंट, वो अंदर से जब एक डीप डाउन एक डिसीजन हुआ, तो आज वो रिकॉग्निशन हमारा भी हुआ है. तो हम सभी एफआरयू के ही प्रोडक्ट है. आप एफआरयू आएंगे तो आप भी सेलिब्रिटी बन सकते, आपका भी ऑटोग्राफ बन सकता है.
आप FRU आएंगे तो आपका फाइनेंशियल सिक्योरिटी बनेगा, आपका इनकम 1 लाख 2 लाख 4 लाख 5 लाख होने वाला है। आएंगे और अपने साथ 50 लोगों को लेके आएंगे तो ये हो सकता है, क्योंकि हमारे साथ हुआ, हमारे जैसे बहुत सारे लोगों के साथ ये हुआ है। FRU में बहुत पावर है फ्रेंड्स, आपका पावर आपको पता चलेगा, आपके अंदर इतना पावर है आप सोच नहीं सकते। आप राइट, बहुत सारे लोग 10,000 20,000 40,000 50,000 कमाने में पूरी जिंदगी चले जा रही है, लेकिन 10 लाख 20 लाख भी हम कमा सकते हैं, ये पावर हमें पता ही नहीं। ये पावर आपको FRU में आने के बाद ही पता चलेगा। आप एक नॉर्मल व्यक्ति से एक सेलिब्रिटी, एक ग्रेट इंसान बन सकते हो। और अबोव ऑल मैं लास्ट में एक बात बोलकर एंड करूंगा कि SP भारी साहब जैसे लोगों का ट्रेनिंग लेना, आप सभी को इनवाइट करिए, बोलिए SP भारी साहब का ट्रेनिंग है। SP भारी साहब वर्ल्ड के बहुत ही फेमस व्यक्ति है, बहुत बहुत बड़े कवि है, बहुत बड़े ऑथर है, स्पिरिचुअल गुरु है, बिजनेस कोच है, पर्सनालिटी कोच है, राइट। चैंपियन ऑफ चेंज उनको अवार्ड मिला है गवर्नर ऑफ महाराष्ट्र से। इंदिरा गांधी प्रियदर्शनी अवार्ड, प्रेसिडेंट अवार्ड उनको मिला है। चैंपियन ऑफ चेंज के साथ साथ मोस्ट एडमायर्ड ग्लोबल इंडियन है, वो पूरे वर्ल्ड में फेमस व्यक्ति है, अवार्ड मिला है उनको। अमेरिकन यूनिवर्सिटी से उनको डॉक्टरेट मिला है, उनको बुलाकर अमेरिकन यूनिवर्सिटी बोल रही है कि आपका ज्ञान, आपका नॉलेज, आपका काम इतना बड़ा है कि आपको हम डॉक्टर का राइट उपाधि दे रहे हैं। कितनी बड़ी बात है। ऐसे ग्रेट पर्सनालिटी का 3 दिन उनके सामने बैठकर ट्रेनिंग लेना, एक सेशन का 1 घंटे का वो 2 लाख रुपया लेते हैं, लेकिन यहाँ पे आपको फ्री में उनका ट्रेनिंग मिल रहा है। ओके, सो ऐसे ग्रेट पर्सनालिटी का अगर आप ट्रेनिंग ले लेंगे तो आप जिंदगी में कभी दुखी नहीं रहेंगे। मैं बोलता हूँ हाउ टू बी हैप्पी, आपको सुखी कैसे रहना है, हाउ टू बी फाइनेंशियली फ्री, आपका 5 लाख का इनकम कैसे आ सकता है, वो भी आपको सीखने को मिलेगा। हस्बैंड एंड वाइफ रिलेशनशिप सीखने को मिलेगा, अच्छे संस्कार सीखने को मिलेंगे, स्पिरिचुअल वैल्यूज सीखने को मिलेगा, बिग बिजनेस कैसा बनेगा उसके लिए सीखने को मिलेगा, टेंशन्स को कैसे हैंडल करना, आपका माइंड पावर कितना बढ़िया हो सकता है, हर एक बात आपको वहां पे सीखने को मिलेगी। लेकिन आपको पहले FRU का टिकट लेना पड़ेगा। आप आइए, हम गारंटी दे रहे हैं कि आपकी जिंदगी पूरी तरीके से बदल सकती है। आप अपने साथ 50 लोगों को लेके आइए, राइट। अगले 6 महीने में आपका इनकम 1 लाख क्रॉस कर सकता है। ओके, सो थैंक यू, आप सभी से बात करके अच्छा लगा। हम एक होप आपको दे रहे हैं कि हैदराबाद में FRU प्रोग्राम जब कंप्लीट होगा, लाखों लोगों की जिंदगी बदलने वाली है। क्या वो लाखों लोगों में आप भी है? लाखों लोगों की जिंदगी में 2 लाख 3 लाख 4 लाख 5 लाख इनकम आने वाला है। लाखों लोगों की जिंदगी में मर्सिडीज, ऑडी, BMW आने वाली है। तो क्या आप उसमें है? क्या आप आकर अपनी जिंदगी बदलना चाहते हैं? तो पहले FRU का आप टिकट बुक कीजिए। और ऑलरेडी जो लोगों ने टिकट बुक किया है, ठीक है, ఎవరైతే ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా, మీరు 10 టికెట్స్ బుక్ చేశారా, 20 టికెట్స్ బుక్ చేశారా, అది మీరు పేమెంట్ సైజ్లో వెళ్ళి విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేసి, మై విన్నింగ్ టీమ్ ఆఫీస్ ఓపెన్ చేసి, అక్కడ మై బుకింగ్స్లో వెళ్ళి మీరు ఓపెన్ చేసి 4 మల్టిప్లికేషన్లోనే పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు 4 టికెట్ అబోవ్ బుక్ చేశారనుకోండి, సో 4 మల్టిప్లికేషన్, మీరు 10 టికెట్స్ బుక్ చేశారు అంటే మీరు 8 టికెట్ ఫస్ట్ పేమెంట్ చేయండి. ఫస్ట్ 4 టికెట్ చేస్తే, 8 టికెట్ చేస్తే, 12 16 అట్లా 4 మల్టిపుల్స్ చేస్తే మీకు నెక్స్ట్ 2 టికెట్స్ 50% అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, 5th టికెట్ 6th టికెట్ 50% డిస్కౌంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మీరు హాఫ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ऑफर కూడా ఉన్నది, తీసుకోండి, राइट। आप 4 मल्टीप्लिकेशन में ही पेमेंट कीजिए, ताकि आपका जो 50% वाला जो ऑफर है 5th टिकट 6th टिकट में, वो आपको दिखेगा और आपका पेमेंट इजीली हो जाएगा, वरना कैलकुलेशन में मुश्किल हो जाएगी। इसके लिए कुछ भी आपको डाउट है आप अपने अपलाइन से पूछिए, लेकिन आज ही पेमेंट करिए। अगर आप लेट हो गए तो कल से आपका टिकट
राइट, जो ऑफर है वो बढ़ जाएगा। 3,500 का टिकट आपको 3,854 रुपीस में मिले। 3,534 रुपीस టికెట్ ఇప్పుడు రేపటి నుంచి అది 3,850 అంటే 500 రూపీస్ పెరిగిపోతుంది. ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్. సో తీసుకోండి అండ్ ఆఫర్ కి ఎంజాయ్ చేయండి, లైఫ్ మొత్తం మారిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. బ్యాక్ టు భాను గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ చెప్పినారు. సో ప్రతి ఒక్కరు మీ టీచింగ్ లో మేము నడుస్తాం సార్. అలాగే విన్నారు కదా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఖచ్చితంగా లీడర్స్ చెప్పిన ప్రతి మాట మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక 3,500 రూపాయలతోటి మీ లైఫ్ డిసైడ్ అయిపోతుందా? 100% అయిపోతుందండి. జస్ట్ మీ సక్సెస్ కు మీరు టికెట్ బుక్ చేసుకోండి సార్. లైఫ్ అనేది మీకు చేంజ్ అవుతుంది, మీకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సార్ ప్రోగ్రామ్ ఎండ్ చేయమంటారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపటి సిటీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్, విష్ యూ వెల్.